అష్టవక్ర మహాగీత చాప్టర్ 9 టాక్ 26. ఇప్పటి వరకు అష్టావక్రుడు చెప్పిన రకరకాల విషయాలు, జనకుడు చెప్పిన రకరకాల విషయాలు ఇప్పటి వరకు విని ఉంటే చాలా సంతోషం, అర్థమైతే మరీ సంతోషం. ఎందుకు అంటే అష్టావక్రుడు ఒక్కడే భూమి మీద నిజమైన సాధన రహిత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రవచిస్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడు? మాటి మాటికి జస్ట్ చూడు అంతే. ఇది సాధనకు సంబంధించిన విషయం కాదు, అవగాహనకు సంబంధించిన విషయం. రజ్జు సర్పవత్, పాము లేదు తాడు ఉంది అని చూడు చాలు. సో జనకుడు ఒక రకమైన అహోభావం. ఈరోజు ఉదయం ఎవరు అడిగారు అహోభావం అంటే ఏమిటని. ఎలాంటి ఫీలింగ్స్ లేని ఒకానొక స్థితి. ఒక మనిషి అరవచ్చు, ఒక మనిషి కేకలేయచ్చు, గట్టిగా చెప్పొచ్చు, లోపల దాని పట్ల ఎలాంటి వైఖరి లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం అహోభావం, ఉన్నది ఉన్నట్టు చూడడం సాక్షి. సో అష్టావక్రుడు జనకుడు అష్టావక్రుడికి చాలా చాలా విషయాలు చెప్పుకున్నారు. అందుకే ఇది అష్టావక్ర సంహిత అయింది, అష్టావక్ర గీత అయింది, మరొకరికి అష్టావక్ర మహాగీత అయింది. The ultimate conversation about self-realization without effort. చాలా హాయిగా సహజంగా ఉన్న స్థితిని అనుభవించడానికి ఏ సాధన అక్కర్లేదు అని చెప్తున్న అష్టావక్రుడు నిన్నటి వరకు చాలా విషయాలు చెప్పాడు. అంతకుముందు లయయోగం గురించి చెప్పాడు. ఏముందయ్యా, శరీరానికి సంబంధించిన భావన, దేహభావన వదిలేసి నువ్వు లయాన్ని పొందు. లయం అంటే మోక్షం, అల్టిమేట్ కల్మినేషన్. లేదా మనస్సుకు సంబంధించిన సుఖ దుఃఖాల్ని జస్ట్ పరిత్యజించి నువ్వు మోక్షంలో లయముగా. అట్లాగే ప్రపంచాన్ని త్యజించు. సో నువ్వు ఏదో గ్రహించు, ఏదో త్యజించు. అట్లా చేయడం వల్ల నువ్వు ఒక లయాన్ని పొందుతావు అని చెప్పినప్పుడు జనకుడు దానికి స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఇక్కడ గ్రహించేది లేదు, త్యజించేది లేదు. దానికి రకరకాల ఉపమానాలు చెప్పాడు. సముద్రం నుంచి అలలేయవచ్చు, మనకి అలలా కనబడవచ్చు, కానీ అక్కడ అల లేదు, సముద్రమే ఉంది. అట్లా ఈ సమస్త విశ్వం నా యొక్క అంశగా కనబడవచ్చు, అయినప్పటికీ అది నేనే. తద్వారా సముద్రము అలని గ్రహించడం లేదు, అలాగని అల సముద్రాన్ని త్యజించడము లేదు. తద్వారా లయము లేదు, మోక్షము లేదు. నాకు అర్థమైంది మీరు నన్ను పరీక్షిస్తున్నారని. ఇలాంటి విషయాలు చెప్పిన తర్వాత అష్టవక్రుడు మొట్టమొదటిసారి జనకుడితో ఒక అంగీకార భావంలో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ ప్రెటీ మచ్ సాటిస్ఫైడ్, నువ్వు ఏం చెప్తున్నావో అది నిజంగా నిజం అని ఇంకొక కొత్త విషయాన్ని తీసుకొస్తున్నాడు జనకుడు ముందుకి. ఇదే కదా వైరాగ్యం అంటే. ఇట్లా అన్నిటినీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు, దేన్ని గ్రహించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది చేయాలి, అది చేయాలి, ఇది పొందాలి, అది పొందాలి, నేను పండితుణ్ణి, పామరుణ్ణి, ఇట్లాంటి ద్వంద్వాల నుంచి నువ్వు బయటికి రావడం వల్ల ఒక సహజ వైరాగ్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అట్లా నువ్వు కృతాకృతుడు అయ్యావు, వాటికి అతీతంగా ఉన్నావు. అందుకని వీటన్నిటి పట్ల ఒక వైరాగ్యంతో ఉండి ఆత్మలో క్రీడించు, ఆత్మలో నిద్రించు, ఆత్మలో ప్రకాశించు, ఒక బ్రహ్మానంద ఆనంద భరతుడివై జీవించు. ఆ తర్వాత ఈ జనన మరణాలు, పాపపుణ్యాలు ఇవన్నీ జస్ట్ లోకానికి సంబంధించిన వికారాలంతే. సో ఎంత డబ్బున్న వాడికైనా భోగేచ్ఛ ఉండవచ్చు, అన్నీ వదిలేసిన వాడికి ఇంకా త్యాగేచ్ఛ ఉండవచ్చు, ఇంకా ఏదో వదిలాలి, ఇంకా ఏదో పట్టుకోవాలి. ఇవేవి అక్కర్లేదు అని అష్టావక్రుడు చెప్తున్నాడు. ప్రపంచంలో కోటాను కోట్ల మందిలో ఒక్కడికే వైరాగ్య భావన కలుగుతుంది, సంపూర్ణ వైరాగ్య భావన. తద్వారా ఒక జీవికి జీవేచ్ఛగాని భోగేచ్ఛగాని మరణించి ఇచ్చలేని స్థితిలో అతను అట్లా రమిస్తాడు. అది కదా నిజమైన స్థితి. శభాష్, నువ్వు ఏదైతే చెప్తున్నావో నేను అంగీకరిస్తున్నా అని చెప్పిన తర్వాత ఈరోజు అష్టవక్రుడు
మరికొంత ముందుకెళ్ళి ఇంకా కొన్ని అద్భుతమైన విషయాలు మనకు చెప్తున్నాడు. అష్టవక్రుడు ఈ అధ్యాయంలో జనకుడితో ఏం చెప్తున్నాడు అంటే, కృత్వామూర్తి పరిజ్ఞానం చైతన్యస్య న కిం గురు నిర్వేద సమతాయుక్త్యా యస్తారయతి సంస్కృతే. ఇందులో మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన పదం వాడాడు, నిర్వేదం. నిర్వేదం అంటే ఏ తరంగాలు లేని స్థితి. అంటే అట్లా జ్ఞానానికి సంబంధించిన తరంగాలు కానీ భావ తరంగాలు కానీ ఏ విధమైన తరంగాలు లేని స్థితి. సో మనిషికి తరంగాలు ఉత్పన్నమయ్యేది ఈ రెండు విషయాల్లోనే. జ్ఞానం వల్ల తరంగాలు ఉత్పన్నమవుతాయి, భావం వల్ల తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఒక నిజమైన సహజ జ్ఞాని ఈ రెండు తరంగాలకు అతీతం. సో నిర్వేదం గురించి చెప్తున్నాడు. సో అష్టావక్రుడు జనకుడికి ఏం చెప్తున్నాడు? కృత్వా మూర్తి పరిజ్ఞానం చైతన్యస్య న కిం గురు నిర్వేద సమతాయుక్త్య యస్తారయతి సంస్కృతే. అంటే ఓ జనక, నా ప్రియ శిష్యుడా, ఈ నిర్వేద సమతాముక్తి ద్వారా చైతన్య మూర్తి తత్వాన్ని, తత్వజ్ఞానం తెలుసుకున్నవాడు తాను సంసార సాగరాన్ని తరిస్తాడు. అట్లాంటి వాడి గురువు ఎందుకు? ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఒక గురువు తన నుంచి శిష్యుడిని విముక్తి చేయొచ్చు. ఒకవేళ జనకుడు లాంటి శిష్యుడు ఉంటే గనక సైకిల్ ఎక్కగానే తొక్కగలిగితే వెనక పట్టుకునేవాడు ఎందుకు అంటున్నాడు. సో విషయవాంఛలు లేనివాడు శత్రువుని మిత్రుని ఒకేలా చూడగలిగే ఒకానొక స్థితి ఉన్నవాడికి అసలు గురువు అవసరమే లేదు. సో అష్టావక్రుడు చెప్తున్నాడు అసలు గురువు యొక్క ఆవశ్యకత లేదు. ఒకవేళ ఏదైనా శిష్యుడు, ఎవరైనా శిష్యుడు ఇలాంటి స్థితిలో కనుక ఉండగలిగితే, విషయ వాసనలు లేవు, శత్రుమిత్రుల ఎడ ఒక సమత్వ బుద్ధి ఉంది, తద్వారా అతను నిరంతరం ఒక నిర్వేదంలోనే ఉంటాడు. అట్లాంటి వాడికి ఒక స్వరూప అనుభవం కలుగుతుంది. ఇప్పుడు ఎవరైనా అడగొచ్చు, స్వరూప అనుభవం ఎట్లా కలుగుతుంది? స్వస్వరూప అనుభూతి. దీనికి అత్యంత తేలికైన పరిభాష ఉంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఎడతెగని స్థితి గనక కొనసాగితే స్వరూప అనుభూతి కలుగుతుంది. సింపుల్. మీరు భోజనం చేస్తున్నారు, తింటున్నంతసేపు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరు జస్ట్ ఆకలితో రమించినప్పుడు స్వరూపానుభూతి కలుగుతుంది. అట్లా కాకుండా మీరు ముద్ద తిన్న లోపు కంచం లాగేసుకున్నారు, మీరు తింటున్న లోపు ఎవరో మాట్లాడారు, మీ బుగ్గ గిల్లారు, ఎవరో చక్కిలి గిల్లి పెట్టారు, దానివల్ల మీ యొక్క వర్క్ బ్రేక్ అయ్యి అక్కడి నుంచి మీలో కోపం రావచ్చు, ఒక రకమైన చిరాకు రావచ్చు, రకరకాల విషయాలన్నీ పుట్టవచ్చు. నిజానికి అవన్నీ అనవసరం, అనావశ్యకం. అయినప్పటికీ ఈ ప్రపంచంలో ఉన్నవాడికి ఇట్లాంటి సమస్యలు చాలా వస్తాయి. అందుకని స్వరూపానుభూతి కలగదు. తన్ను తాను అనుభూతి చెందే అవకాశం లేని ఒక స్థితిలో తన్ను తాను పెట్టుకున్నాడు మనిషి. స్వరూపానుభూతి కలగని వాడికి సచ్చిదానంద అనుభూతి ఎట్లా కలుగుతుంది? సో ఒక తరంగాలు లేని ఒకానొక స్థితిలో మనిషి నిలబడినంత వరకు, మనసు నిలబడినంత వరకు స్వరూపానుభూతి కలగదు. సో అందుకని జనకుడికి అష్టావక్రుడు చెప్తున్నాడు, విషయవాసన లేనివాడు. అట్లాగే ఒక శత్రువుని, ఒక మిత్రుణ్ణి సమాన దృష్టితో చూడగలిగిన వాడికి గురువు అవసరమే లేదు. అతను తక్షణం ఒక సచ్చిదానంద స్వరూపాన్ని అనుభవిస్తాడు, ఒక స్వస్వరూపానుభూతి అతను అనుభవిస్తాడు. తద్వారా అతను ఒక చైతన్యంగాను, ఒక సాక్షిగాను, ఒక ఎరుకగాను ఒకానొక స్థితిలో అట్లా ఉంటాడు. అన్నిటినీ సమానంగా చూసేటువంటి ఒకానొక స్థితి మనిషికి రానంత వరకు అతని మనసు నిరంతరం రకరకాల విషయాసక్తుల్లో కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. అందుకే సాక్షి భావన అన్నది ఒక అంతిమ జవాబు ఆధ్యాత్మికతకి, జీవితానికి సంబంధించిన పరమోత్కృష్టమైన అండర్స్టాండింగ్. అది నేర్చుకునేది కాదు,
చూడడానికి నేర్చుకోవడం ఎందుకు? నిన్నెవరో తిట్టారు చూడు, నిన్నెవరో తిట్టిపోయారు, ఈరోజు అది గుర్తుపెట్టుకున్నావా? ఎప్పటిదప్పుడు మర్చిపోతే నీకు వచ్చే నష్టం ఏమిటి? నేను ఎంత తిట్టిన వాడితో అయినా నువ్వు కలిసి ఉండడం వల్ల నీ ప్రశాంతతకి ఎట్లా భంగం కలుగుతుంది? అసలు నీ ప్రశాంతతని ఎవరు భంగం చేస్తారు? ఇది చాలా 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 సూక్ష్మమైనటువంటి విషయం. సో అష్టావక్రుడు ఇక్కడ గురువేల అన్నదానికి 2 రకాల గురువుల ప్రస్తావన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు భూమి మీద 2 రకాల గురువులు ఉన్నారు, అక్షర విద్యా గురువులు, ఆత్మ విద్యా గురువులు అని. సో దీన్నే నేను నింపే గురువు, ఖాళీ చేసే గురువు అని చెప్తాను. ఈ ప్రపంచంలో ఉన్న గురువులంతా నేను నింపుతారు. అది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇంకా నేర్చుకో, ఇంకా పర్ఫెక్ట్గా, ఇంకా సాధన చేయి, ఆ స్థితికి పో, ఈ స్థితికి పో, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పేవాళ్ళు. ఇదంతా ప్రాపంచిక సంబంధించింది. ఈ గురువు వల్ల నేర్చుకున్న ప్రతి ఒక్కడికి కర్తభావన ఎప్పటికీ మిగిలి ఉంటుంది. తద్వారా సంపూర్ణ ఆనందానుభూతి కలగదు. అతను తన పనిలో సచ్చిదానందాన్ని ఎప్పటికీ అనుభవించడు. ఎందుకంటే ద్వైతానికి సంబంధించింది. నిండాలి, ఇంకా నింపాలి. ఇంకా చేస్తున్న 60 ఏళ్ల వయసు వచ్చిందా, 70 ఏళ్ల వయసు వచ్చిందా, స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు యాక్టర్స్ని చూడండి ఒకసారి, ముసలిగా అయిన తర్వాత కూడా ఈ క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలన్న ఆశ చావదు. నాకు మళ్ళీ అవకాశం అంటూ ఉంటే ఇంకా బాగా నేను చేస్తాను అన్న ఒక థాట్ ఉంటుంది. సో రెండవ వాడు ఆత్మవిద్యా గురువు. అతను ఖాళీ చేస్తూ పొమ్మంటాడు. ప్రపంచాన్ని ఖాళీ చేస్తురా, లోభాన్ని వదిలేయి, పోలికలను వదిలేయి, ఆశను వదిలేయి, డబ్బును వదిలేయి. వదిలేయమంటే డబ్బును వదిలేయమని కాదు, డబ్బు పట్ల వాంఛను వదిలేయని. మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే చాలా ప్రమాదం. అన్నీ వదిలేయాలి అని చెప్పిన గురువు కూడా కొన్నిటిని పట్టుకొని ఉంటాడు. కమండలం పట్టుకోవచ్చు, ఒక దండాన్ని పట్టుకోవచ్చు, లేదా తన పీఠాన్ని పట్టుకోవచ్చు. పట్టుకున్నాడా? అట్లా నీకు కనిపిస్తుందా? నీ వైఖరి నుంచి చూస్తే అట్లా కనిపిస్తుందేమో. సో అందుకని ఆత్మజ్ఞానం అనేది, స్వస్వరూపానుభూతి అనేది, సచ్చిదానందం అన్నది నేర్చుకోవడం వల్ల పొందే స్థితులుగా, అవి నీ సహజ స్థితులు. ఎట్లాగైతే మబ్బులు ఆకాశాన్ని కనబడనీయకుండా చేస్తున్నాయో, ఈ ప్రపంచం యొక్క రకరకాల వాసనలు నీ యొక్క స్వభావాన్ని నీకు పరిచయం చేయకుండా అడ్డుపడుతూనే ఉన్నాయి. సో విద్యా గురువు లౌకికానికి సంబంధించిన వాడు, ఆత్మగురువు అలౌకికానికి సంబంధించిన వాడు. సో ఎప్పటికీ చెక్కు చెదరని ఒకానొక మానసిక స్థితి ఉన్నవాడికి ఏ గురువు అవసరం లేదు. సంశయం ఉన్నవాడికి ఏ గురువు అవసరం లేదు. నువ్వు బాగా నడుస్తున్నావని తెలిసిన తర్వాత నేను పట్టుకునేవాడెందుకు? నీకు బండి నడపడం వచ్చు అన్న తర్వాత నీ బండిని నియంత్రించడానికి, నీకు సలహాలు ఇవ్వడానికి వెనుక ఎవరిని ఎక్కించుకుపోవాల్సిన అవసరం లేదు. సో గురువు అవసరం లేదు. ఎందుకు? అష్టవక్రుడు చెప్తున్నాడు, ఆత్మజ్ఞానం నిజంగా కలిగితే భేదబుద్ధి పోతుందన్నాడు. మీలో భేదబుద్ధి కించిత్ 0.001% ఉన్న మీరు లక్షల సంవత్సరాలు ధ్యానం చేసిన అంత వృధా. భేదం ఎక్కడి నుంచి పుట్టింది? అసలు నా అనే భావం నుంచి కాదు, పోల్చుకోవడం వల్ల కాదు. సో అష్టావక్రుడు జనకుడితో చెప్తున్న మాటల యొక్క సారం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న జనమంతా ఆశాజీవులు. దానికి కారణం అజ్ఞానమే. ఇప్పుడు జనకుడు ఒక మాట అన్నాడు, విషయాసక్తి, వాసన, వాసనలు. సో రకరకాల వాసనలు అన్నది భాష, ఉన్నది వాసనే. ఏదైనా చేయాలి, ఏదైనా కావాలి అన్న థాటే వాసన. ఏదో వస్తే తప్ప నువ్వు సంపూర్ణంగా ఉండవు అన్నది వాసన. ఏది ఉన్నా లేకున్నా నేను బాగానే ఉన్నాను అని అనిపించిందా, వాసనల నుంచి తత్క్షణ విముక్తి. సో మనిషి, ఇంకా మీరు గనక ఈ విషయాన్ని గమనిస్తే తప్ప తెలియని విషయం నేను చెప్పేది. మీకు రకరకాల అంశాలు, రకరకాల వాసనలు ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఏదో ఒక వాసన మాత్రమే మీ మనసులో ప్రతిష్ఠించుకొని కూర్చుంటుంది. రకరకాల వాసనలు ఒకటేసారి రావు. ఒక వాసన తర్వాత ఇంకొక వాసన. సో వాసనలు ఉండొచ్చు, బట్ మీ సంబంధం ఎప్పుడు ఒక వాసనతోనే ఉంటుంది.
సో మీకు 1,00,000 బాధలు ఉండొచ్చు, ఒక మనిషి ఏడుస్తున్నప్పుడు ఏడుపు కారణం ఒకే బాధ ఉంటుంది. 10 రకాల బాధలకి ఒకేసారి ఏడోడు మనిషి. సో ఒకదాని నుంచి ఇంకొక దానికి, ఇంకొక దాని నుంచి ఇంకొక దానికి కోతి ఎట్లయితే కొమ్మం మీద నుంచి కొమ్మం మీదకి, కొమ్మం మీద నుంచి ఇంకో కొమ్మం మీదకి జంప్ చేస్తూ పోతుందో, అట్లా మనిషి ఒక వాసన నుంచి ఇంకో వాసనకి, ఇంకో వాసన నుంచి ఇంకో వాసనకి జంప్ చేస్తూ ఉంటాడు. సో ఈ ప్రపంచంలో ఎందరెందరో శిష్యులు, ఎందరెందరో గురువులు ఆవిర్భవించారు, ఈ భూమి మీద నడిచాడు, వాళ్ళ తత్వాలు చెప్పారు. కానీ ఒక స్ట్రేంజెస్ట్ థింగ్ మీరు గమనిస్తే తప్ప తెలియదు, చాలామంది శిష్యులు గురువులను టెస్ట్ చేశారు. ఒక వివేకానంద, ఒక పరమహంసని ఎన్నో రకాలుగా టెస్ట్ చేసి ఫైనల్గా గురువుగా అంగీకరించాడు. ఒక అర్జునుడు, ఒక శ్రీకృష్ణుడు, వాళ్ళిద్దరి మధ్యన రకరకాల విషయాలు అడిగి తెలుసుకొని ఆ తర్వాత శిష్యుని యొక్క మనసు శాంతించింది. మొట్టమొదటిసారి భూమి మీద ఈ ఇద్దరు గురు శిష్యులు, అత్యంత అరుదైన గురు శిష్య సంబంధం అష్టావక్ర జనకులు, మొట్టమొదటి మాటలోనే వాళ్ళకి అంగీకారం కుదిరింది. ఆ అంగీకారం కుదిరిన దాన్ని అష్టావక్రుడు టెస్ట్ చేస్తూ ఇంకింత లోపటికి అతని మనసుని తీసుకెళ్ళి అతనితో ఒక సర్జరీ చేయించి అక్కడి నుంచి మాట్లాడిస్తున్నాడు. జనకుడు కూడా ఎట్లాంటి వివేకం కోల్పోకుండా, ఎలాంటి ఆవేశానికి లోను కాకుండా తను చెప్పాల్సింది స్పష్టంగా చెప్తున్నాడు. సో జనకుడు అంటున్న మాట ఒక్కటే, భేదబుద్ధి ఉందా ఆత్మజ్ఞానము లేదు, ఆత్మజ్ఞానం ఉందా భేదబుద్ధి లేదు. సో భేదబుద్ధి లేని యొక్క ఒకానొక మనసు యొక్క స్థితే నిర్వేదం. నిర్వేదం అంటే ఏమిటి? దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒక రకమైన ఉదాసీనత, అట్లాగే ఒక రకమైన ఉపేక్ష. సో ఇది ఎవరి మనస్సును వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే తప్ప తెలిసింది కాదు. సో మనుషులతో ఉన్నప్పుడు ఏవో చర్చలు, సమస్యలు రావచ్చు. అంత మాత్రం చేత నీ అంతర్స్థితి మారడానికి వీల్లేదు. నువ్వు లోపట ఏమాత్రం నీ యొక్క మూలస్థితి చెదరకుండా నువ్వు ఏం చేసినా నీకు చెల్లుబాటు అవుతుంది. ప్రపంచం దృష్టిలో నువ్వు రకరకాలుగా కనబడవచ్చు, అలా కనిపిస్తారు కూడా. ఈ ప్రపంచంలో చాలామంది ఇప్పుడు ఎవరైతే కెమెరాలు వచ్చిన తర్వాత ప్రశాంతంగా నటిస్తున్న గురువులు ఉన్నారు, కానీ నిజంగా గురువులు ఎప్పుడంత ప్రశాంతంగా ఉండేవారు కాదు. కొట్టే గురువులు ఉన్నారు, తిట్టే గురువులు ఉన్నారు, శపించిన గురువులు ఉన్నారు, తొడపాశాలు పెట్టిన గురువులు ఉన్నారు, చిరాకు పడి వెళ్ళిపోయిన గురువులు ఉన్నారు. మీకు తెలుసో తెలీదు, రమణ మహర్షి 3 సార్లు ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవాలనుకున్నాడు, పోనివ్వలేదు. అసలు మనుషులే లేకపోతే వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఈ మనుషులు వాళ్ళ మూర్ఖత్వాలు, వాళ్ళ అజ్ఞానాన్ని ఒక మనిషి మీద నిరంతరం రుద్దడం వల్ల ఒకానొక టైంలో ఒక చిన్న అసహాయత కలగొచ్చు. వీళ్ళ పట్ల ద్వేషంతోనో కోపంతోనో పోయింది కాదు, ఎందుకు వీళ్ళతో అనవసరంగా, నా మాననేదో నేను ఉంటాను కదా, అట్లా అనుకొని వెళ్ళిపోవలసిందే. త్రైలింగ స్వామి లాంటి వాళ్ళు, లేకపోతే ఆంధ్ర యోగులు కనుక మీరు చదివితే ఎందరెందరో యోగులు వాళ్ళు కోపడ్డారు లోపల చెడకుండా. ఒక మామూలు మనిషి కోపడ్డప్పుడు, ఒక జ్ఞాని కోపడ్డప్పుడు ఒక స్పష్టమైన తేడా ఉంటుంది. ఇద్దరు అరుస్తున్నట్టు కనబడవచ్చు, మామూలు మనిషి లోపల గాయపడి అరుస్తాడు. జ్ఞాని లోపల ఏ మార్పు ఉండదు తనకి. ఇది నేను నా అనుభవంగా చెప్తున్నా. ఒక మనిషి అరవచ్చు, కేకలేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అతని మూల తత్వం తనది నిజమని చెప్పడము కాదు, ఒక విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం అంతవరకే. దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒకవేళ ప్రకృతి మనకు గొంతు ఇవ్వకపోతే ఎందుకు అరుస్తాం? ప్రకృతి కళ్ళు ఇచ్చాయి, చూస్తావు, అన్నిటితో కళ్ళు బారుగా తెరిచి చూస్తావు, కళ్ళు మూసి చూస్తావు, ఒక కన్ను మూసి తెరిచి చూస్తావు. నీ లిబరేషన్లో ఏది సాధ్యం అది చేస్తావు. కొన్నిసార్లు మెత్తగా ఒకరిని పట్టుకుంటావు, ఒకసారి గట్టిగా కౌగిలించుకుంటావు. అట్లాగే మాట కూడా. సో ఎదుటి వ్యక్తికి వైఖరి ఉండొచ్చు. సో అష్టావక్రుడికి ఏ వైఖరి లేదు, జనకుడికి ఏ వైఖరి లేదు. సో ఈరోజు జనకుడికి అష్టావక్రుడు చెప్తున్న ఒక ఎక్స్ట్రాడినరీ డైమెన్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏంటంటే నిర్వేదం. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, 1000 విషయాల మీద ఆశ ఉన్నా, ఒక్క విషయం మీద ఆశ ఉన్నా, ప్రాపంచికంగా వేరు, ప్రకృతి పరంగా ఆధ్యాత్మికత పరంగా నీకు ఆశ ఉంది. సో ఆశ ఉంది అంటే బంధం ఉంది. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు, ఎలాంటి ఆశలు లేని స్థితికి కంప్లీట్గా రావాలి. నేను కొన్ని ఆశలు వదిలేశాను, కొన్ని ఆశలు ఉన్నాయి,
ఆశ ఉంది, ఆశలు కాదు. ప్రాపంచికంగా మనం చూసే ఒక చిన్న చోద్యం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పనికిరాని విషయాన్ని కోరుతున్నాడు అనుకో, అందరూ అతన్ని తిడతారు. అదే ఒక వ్యక్తి నేను ధ్యానాన్ని కోరుతున్నా, ముక్తిని కోరుతున్నా, మోక్షాన్ని కోరుతున్నా అంటే అందరూ అతన్ని మెచ్చుకుంటారు, పూలదండలు వేస్తారు. బట్ ఇద్దరు కోరుతున్నారు. ఆధ్యాత్మిక పరిభాషలో ఇద్దరు సమస్యలోనే ఉన్నారు. ఇక్కడ విషయం ఏం కోరుకున్నావని కాదు, కోరిక పోవాలి. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో ఇలా అంటున్నాడు. ఇది కూడా వాసనకు సంబంధించిన విషయం గురించి చెప్తున్నాడు. వాసన ఏవ సంసార ఇతి సర్వా విముంచత తత్యాగో వాసనా త్యాగాత్ స్థిరరథ్య యథా తథా. ఎక్సలెంట్ సూత్రం ఇది. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు ఈ సూత్రంలో. ఇప్పుడు అష్టవక్రుడు ఆధ్యాత్మిక సారాన్ని ఒక్కొక్క వాక్యంలో చెప్పేస్తున్నాడు. అంటే ఎక్కువ వ్యాఖ్య లేదు. ఇది పిహెచ్డికి పరాకాష్ఠ. ఇది ఏదైనా ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకు సంబంధించిన సమస్త సారాన్ని ఒక ట్యాగ్ లైన్లో చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీపీఎల్ అని ఉందంటే బిలీవ్ ఇన్ ద బెస్ట్, అయిపోయింది. సో అట్లా అష్టవక్రుడు ఆధ్యాత్మికత యొక్క సారాన్ని తేలికనే పరిభాషలో ఏకవాక్యంగా చెప్తున్నాడు. ఇందులో ఏం చెప్పాడు? వాసనా సముదాయమే సంసారం, బాత్ ఖతం. సో సంసారం అనేది ఏమిటి? జస్ట్ నీ యొక్క డిజైర్స్ అంతే. వాసన పోయిన మరుక్షణం సంసారం పోయింది. సంసారం మాయమైపోలేదు, సంసారం పోయింది నీ మనసు నుంచి. సో జనక, వాసన సముదాయమే సంసారం. ఇది గ్రహించి వాసనలు వర్జించు. వాసనా త్యాగం వల్ల త్యాగ సంస్కారం కలుగుతుంది. శరీర స్థితులు ప్రారబ్ధ కర్మలను అనుసరించి జరుగుతూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాడు. నేను ఒక టాక్లో ఈ విషయాన్ని చెప్పాను. విన్న వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలియదు, అన్నీ అర్థం కావాలని లేదు. సీజన్స్ అంటే ఋతువులు, కాలాలు శరీరానికి ఉంటే మనసుకి ఉండవు. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం శరీరానికి ఉంటే మనసుకుండదు. అట్లాగే మనసుకుండే స్థితులు కొన్ని ఉన్నాయి. అవి కంప్లీట్గా దేశకాలమాన పరిస్థితులకు అతీతం. ప్రశాంతత వీటికి అతీతం, నిద్ర వీటికి అతీతం, ఆకలి వీటికి అతీతం, ఆత్మజ్ఞానం, సహజ జ్ఞానం, ఎరుక, చైతన్యం వీటికి అతీతం, సమదృష్టి వీటికి అతీతం, సమత్వం వీటికి అతీతం. ఇవన్నీ మనసుకు సంబంధించిన స్థితులు. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? వాసన మనసుకు సంబంధించింది. శరీరం దాని స్థితులను బట్టి దాని ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూనే ఉంటుంది. ఈరోజు ఏదో తిన్నావు, అడగలేదు, శరీరం దాని కర్మ అది అనుభవిస్తుంది. కడుపు నొప్పి లేవచ్చు, నడుస్తుంటే ఎక్కడో కాలు కొట్టుకుంది, 3 రోజులు కాలు నొప్పి లేవచ్చు, నువ్వు కూర్చునే భంగిల వల్ల నీకు హఠాత్తుగా నడుము నొప్పి రావచ్చు, 1 సంవత్సరం దాని ద్వారా ఇబ్బంది పడవచ్చు. కొందరు తలనొప్పులు ఉండొచ్చు, కొందరు కంటి చూపు సరిగ్గా ఉండకపోవచ్చు. దేనికి అసలు వాసనలకి ఆత్మజ్ఞానానికి ఏం సంబంధం? వాసన పూర్తి మానసికం. సో అష్టావక్రుడు చెప్తున్న విషయాలు చాలా 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 సూక్ష్మమైన విషయాలు. ఈ సూత్రంలో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడంటే, జస్ట్ వాసనలు వదిలేస్తే ప్రపంచం పడిపోతుంది అంటున్నాడు. నిరంతరం రకరకాల వాసనలతో పరిగెడుతున్న మనిషి ఒకవేళ కోమాలో పడితే అన్ని వాసనలు పోయి తన ప్రపంచం అంతా పడిపోతుంది అంతే. సో ఇప్పుడు సంసారాన్ని వదిలి స్వర్గాన్ని పట్టుకోవడము, కాంక్షించడము కూడా వాసనే. అష్టవక్రుడు ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే మాట, ఏది ఎలా ఉందో దాన్ని జస్ట్ యాక్సెప్ట్ చేసి జీవించంతే. నీ జీవితంలో 99.99% ఏది ఎలా ఉందో అలా ఉండని. ఎవరికి సలహాలు ఇయ్యకు, ఎవరిని మార్చకు, ఎవరి నుంచి ఏమి ఆశించకు. ఎప్పుడన్నా చెప్పవలసి వచ్చినప్పుడు ఒక మాటగా చెప్పు, కానీ దాన్ని ఒక బంధముగానో, ఒక పంతముగానో, ఒక ఈగోయిస్టిక్ అప్రోచ్లోనే చెప్పడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఒకానొక చిన్న సూత్రం ఏమిటంటే, ఉన్నది అనుభవించు, లేనిది కోరుకోకు.
అష్టావకుడు చెప్పింది ఇంతే. సో మనిషికి వాసనలు ఉండవు, వాసనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక వాసన ప్రివేలెంట్గా మన మనసులో రాజ్యం ఏలుతుంటుంది. సాయంత్రం 4 అయితే టీ, కాసేపైన తర్వాత సిగరెట్టు, ఆ తర్వాత ఫ్రెండ్ అనే థాట్ వస్తుంది. ఇవన్నీ లేకపోతే సాధించాలన్న ఆలోచన వస్తుంది. వీటన్నిటి పట్ల విసిగిపోతే ధ్యానం అన్న వాసన వస్తుంది. ధ్యానం కూడా విసిగిపోతే ధ్యానంలో అడ్వాన్స్ కోర్స్ అన్న వాసన వస్తుంది. అది కూడా విసిగిపోతే ఇక్కడ కాదు హిమాలయాల్లో ధ్యానం అనిపిస్తుంది. అది కూడా విసిగిపోతే గురు సమక్షంలో ధ్యానం అంటది. ఏదో ఒక వాసన నీ మనస్సుని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే వాసన రాకుండా మనసు ఉండదు. సో వాసన వచ్చినప్పుడు దాని యొక్క అంతిమ ఫలితం బాధ అయితే మాత్రం నువ్వు వాసనలో ఇరుక్కున్నట్టు లెక్క. సో ఒక వాసన ఉన్న వ్యక్తి అడవిలో ఉండొచ్చు, ప్యారిస్లో ఉండొచ్చు, వాసన అతని మనసు వీడదు. ఆ వాసనకు సంబంధించిన విషయాలు కనబడకపోతే అది సద్దు మణుగుతుంది అంతే. మళ్ళీ అవి కనిపించినప్పుడు హఠాత్తుగా ఓపెన్ అప్ అవుతుంది. సో నాకు చిన్న కథ విన్న ఒక వ్యక్తి ఆకలిని జయించాలనుకున్నాడంట. సో ఆకలిని జయించాలనుకుని భార్యతో చెప్పాడు, నేను ఇక మీదట భోజనం చేయను. అప్పుడు భార్య చెప్పింది, ఆకలి భోజనం సహజమైన విషయాలు, నేను అతిగా తినేస్తున్నాను, ఈ అతిగా తినకూడదంటే అసలు తినకపోతే మంచిది అని నిర్ణయానికి వచ్చాను, నాకు కోఆపరేట్ చేస్తావా చేయవా? దీన్ని హఠయోగం అన్నారు. అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవడం, అన్నిటిని పట్టించుకోవడం, ఏదన్నా అంటే అన్ని వదిలేసిపోతా అనడం. మధ్యస్థితిలో ఉండాలి. వదలొద్దు, పట్టుకోవద్దు. విషయాన్ని విషయంగా చూడు, ఆకలిని ఆకలిగా చూడు, భోజనాన్ని భోజనంగా చూడు. సో అలా అన్నప్పుడు భర్తతో అన్నది, సరే నీ చావు నువ్వు చావుపో. 3 రోజులు అయింది తినకుండా ఉన్నాడు, కళ్ళంతా లుట్టలు పోయినాయి. అట్లా కిచెన్లో అన్నం ఉడుకుతున్న స్మెల్, పప్పు అవుతున్న స్మెల్ రాగానే టెంప్ట్ అయిపోయి పరిగెత్తుకుని ఆ వేడివేడి పప్పు నోట్లో పోసుకుని ఆహా ఓహో అని అరచి కింద పడి ఏడవడం మొదలుపెట్టాడు. నా యొక్క నిష్టలో ఏదో లోపం ఉందన్నాడు, నేను ఇంకా కఠినమైన సాధన చేయాలన్నాడు. భార్య చెప్పింది, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, ఆకలినప్పుడు ఒక ముద్ద తినండి, బాత్కతం. లేదు ఈసారి 3 రోజులు ఉండగలిగాను, నెక్స్ట్ 7 days ఉంటాను, 10 days ఉంటాను, చూస్తాను. ఈసారి ఒకటే చెప్పాడు, నువ్వు కిచెన్లో ఎప్పుడు తాళం వేసుకొని వంట చేసుకో, బయటకు వచ్చినప్పుడు మళ్ళీ తాళం వేసుకో. ఇప్పుడు వీడి అనుష్ఠానానికి ఇంకెవరో బలి కావాల్సి వస్తుంది. నువ్వు ఎవరిని బలి చేయడానికి వీల్లేదు. నీకేం చేయాలనిపిస్తే అది చేయి. నువ్వు చేయాలనుకున్నావు, అది చేస్తున్నావు. నువ్వు ఉన్నా లేకపోయినా ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని మార్చలేడు. ఏ ఒక్క వ్యక్తి ఈ ప్రపంచాన్ని మొత్తం అంగీకరింపజేసే సిద్ధాంతాన్ని ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక ఆయాన్ రాండ్ కావచ్చు, కార్ల్ మార్క్స్ కావచ్చు, ఒక పోల్పాట్ కావచ్చు, లేకపోతే నియంతలు కావచ్చు, అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడు, లేకపోతే మహాగురు రామకృష్ణ పరమహంస కావచ్చు, జెన్ మాస్టర్స్ కావచ్చు. ఏ ఒక్క సిద్ధాంతం ప్రపంచాన్ని మొత్తం ఆకర్షించలేదే. అంటే ఏ ఒక్క సిద్ధాంతం ప్రపంచంలో ఉన్న మనుషులు, ఆ మనస్సులు వాటిని సాటిస్ఫై చేయలేదు. ఏదైనా నీకు అనిపిస్తే నీవు చేయవలసింది తప్ప వేరే వాళ్ళని బలవంతం చేయడం కుదరదు. నువ్వు భోజనం మానేయాలనిపిస్తే భోజనం మానే, కానీ నువ్వు భార్యకు ఆంక్షలు పెడుతున్నావు చూడు. చాలామంది అలాగే చేస్తారు. నీకు పని మీద శ్రద్ధ ఉంటే నువ్వు చేసుకో, వేరే వాళ్ళని అందులోకి లాగొద్దు. ఇప్పుడు భార్య చెప్పింది, సరే నీకోసం కిచెన్ బంద్ చేసుకుంటాను, లోపలికి వెళ్తే లోపల తాళం వేసుకుంటాను, అన్నం పప్పు దాచిపెడతాను, పోవయ్యా పో అటు. ఆ తర్వాత వారం రోజులైంది, 10 రోజులైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ హీ బికేమ్ ఏ సిక్ మ్యాన్. బయట కూర్చున్నాడు, ఇంటికి వెళ్తే మళ్ళీ ఫుడ్ వాసన వస్తుందేమో అని. అంతలో ఒక ఆవిడ పళ్ళు తీసుకుని వెళ్తుంది, మీద పడి దాడి చేశాడు, పళ్ళు లాక్కొని తినేశాడు, తోలు కూడా తీయలేదు. ఏడుస్తూ కూర్చుంటే భార్య వచ్చిన్నది, రోజు మధ్యాహ్నం పూట ఒక ముద్ద, రాత్రి ఒక ముద్ద తింటే ఇట్లాంటి ప్రాబ్లం ఏది లేదు కదా, సహజంగా జీవించాల్సింది పోయి ఎందుకు ఇట్లా అసహజంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు అన్నాడు, నేను ప్రపంచంలో ఎవరు చేయని పనికి నేను చేయాలని నిర్ణయం తీసుకుంటే నాకు కోఆపరేషన్ లేదు, నేను ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నాడు. ఈ సిద్ధాంతాలు పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పక్క వాళ్ళని బ్లేమ్ చేయడంలో వాళ్ళ జీవితం పోతుంది. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, ఎంతో కొంత సముద్రం క్లీన్ అవుతుంది. కానీ పోయే ప్రతి ఒక్కరిని మీకు బాధ్యత లేదంటే ఎట్లా? సో నీకు బాధ్యత లేదు, నన్ను కోఆపరేట్ చేయడం లేదు, అట్లీస్ట్ 10 రోజులు ఉందని అభినందించడం లేదు, నేను వెళ్ళిపోతున్నాను నీ నుంచి అని వెళ్ళిపోయి అడవిలో ఉన్నాడు. ఈసారి 3 నెలలైంది రాలేదు. సో భార్య కూడా ఆలోచించింది, వీడు నిజంగా చాలా గొప్ప యోగి, త్యాగి ఉండొచ్చు, లేకపోతే ఈ ప్రపంచంలో అందరు తింటూ పడుకుంటూ ఉన్నారు, ఏమి సాధించలేదు, మా ఆయన నిజంగానే గొప్ప సాధకుడేమో
నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నానేమో. ఒక పిల్లవాడిని పిలిచి ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి ఒక లెటర్ రాసి ఇచ్చి పంపించింది. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, మీరు నిజంగా చాలా యోగి, చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా మొండి పట్టున్న వాళ్ళు, పట్టుదల గల మనిషి, మీరు అనుకున్నది సాధించి ఉంటారనే అనుకుంటున్నాను. నాకు ప్రతిగా ఉత్తరం రాసి పంపు, తెల్ల పేపరు పెన్ ఇచ్చి పంపిస్తున్నాను. ఆ తర్వాత అతను ఉత్తరం రానే వచ్చింది. ఆ ఉత్తరంలో రాశాడంట, నా మీద నీకు నమ్మకం ఉన్నందుకు వెరీ గుడ్, వెరీ వెరీ హ్యాపీ, కానీ ఒక్క మాట చెప్పవలసిందే. నేను ఇంతసేపు ఎడారిలో ఉన్నాను, ఇక్కడ పూల మొక్కలు ఆకులు ఏమీ లేవు, ఎందుకంటే అవన్నీ ఉంటే తినేస్తానని భయం. కానీ ఎప్పుడైతే ఫ్లవర్ బొకే పంపించావో ఆగలేకపోయాను, తిన్నాను, చాలా బాగుంది ఫ్లవర్ బొకే అన్నాడంట. చివరికి ఫ్లవర్ బొకే తినాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది త్యాగుల పరిస్థితి ఇదే. ఒకటి వదిలేసి ఇంకొకటి పట్టుకుంటారు, అన్నిటికంటే అతిగా పట్టుకుంటారు. ఒక మామూలు సంసారంలో ఉన్నవాడు అన్నిటినీ పట్టుకున్నాడు కానీ దేన్ని బలంగా పట్టుకోలేదు. కానీ త్యాగి తన మోక్షాన్ని పట్టుకుంటాడు, తన పేరు ప్రఖ్యాతిని పట్టుకుంటాడు, తన దండాన్ని పట్టుకుంటాడు. అది మనం గుర్తిస్తే తప్ప తెలియదు, సాక్షిగా చూస్తే తప్ప అర్థం కాని విషయాలు ఇవి. అదర్వైజ్ మిగతా వాళ్ళందరికీ ఇవి చాలా గొప్ప విషయాలుగానే కనిపిస్తాయి. సో జనకుడికి అష్టావకుడు చెప్తున్నాడు, ఉన్నది అనుభవించవయ్యా. ఆ తర్వాత ఇంకొక సూత్రంలో అష్టావకుడు జనకుడికి చెప్తున్నాడు, పశ్యభూత వికారాంస్థ్యం భూతమాత్రాన్ యథార్థత తత్క్షణాత్ బంధ నిర్ముక్త స్వరూపస్థో భవిష్యసి. ఒక సూత్రంలో ఏం చెప్పాడు? విషయవాసనలు త్యజించినవాడు శత్రుమిత్రుల ఎడ సమబుద్ధి గలవాడికి తక్షణం ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఒక నిర్వేదం సహజంగా వస్తుందని చెప్పాడు. ఇంకో సూత్రంలో ఏం చెప్పాడు? అసలు విషయాన్ని ఏమంటారు, మన వాసనల్ని వదిలేస్తే సంసారం పడిపోతుంది, వాసనే సంసారం అని చెప్పాడు. దీని గురించి ఇంకొంత ముందు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నాడు? ఏవైతే భూత వికారాలు, భూతం అంటే కంటికి కనిపి టాంజిబుల్. సో ఈ భూత వికారాలు అనేవి ఈ దేహము, ఇంద్రియాలు, దాంతోపాటు మనోవికార కార్యాలే. సో నువ్వు ఒక సాక్షిగా ఈ భూత మాత్ర విన్యాసాలు జస్ట్ చూసి ఒక అవగాహన తెచ్చుకుంటే తక్షణం వైరాగ్యం కలిగి బంధాలన్నీ అట్లా పడిపోతాయి అన్నాడు. సో నీ యొక్క సహజ స్వరూప స్థితి ఆత్మానందమే. సో నువ్వు చేయవలసిందల్లా, మళ్ళీ అష్టావక్రుడు ఒక ఫైనల్ మాట చెప్తున్నాడు, ఏవైతే భూతేంద్రియాలు ఉన్నాయో, ఈ దేహేంద్రియాలు ఉన్నాయో, వాటిని ఆత్మకు జోడించకని చెప్తున్నాడు. సో నువ్వు భూతాలకి సాక్షిగుండు, ఏవైతే నీ కంటికి టాంజిబుల్గా కనిపిస్తున్నాయో వాటికి సాక్షిగుండు, ఏవైతే మనోవికరాలుగా ఉన్నాయో వాటికి సాక్షిగుండు. అప్పుడు తక్షణం నీకు సహజ జ్ఞానం కలుగుతుందని చెప్తున్నాడు. సో ఒక మిత్రుడు ఉండేవాడు నాకు స్కూల్లో. అతను ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే కాలిగోట్లో ఉంటుందని. దీని మీద నేను ఇంతకుముందు ఒక కథ కూడా రాశాను, ఏదో పుస్తకంలో దాన్ని ముద్రించాను కూడా. సో కాలిగోట్లో ప్రాణం ఉంటుందని నమ్మాడు ఆ మిత్రుడు. అందరికీ అదే చెప్తున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం ఈ ఆడుకునే సమయం ఉంటుంది కదా, ప్లే టైం. అప్పుడు ఏదో కారణవశం చేత అతని బొటన వేలికి విపరీతంగా దెబ్బ తాకింది. సో అతను చెప్పింది అతను నమ్మి ప్రాణం పోతుందేమో అని విలవిలాడాడు అనమాట. సో ఇప్పుడు శరీరానికి ప్రాణాన్ని లింక్ చేసినప్పుడు వచ్చిన బాధ అది. సో మన చుట్టూ ఉన్న వస్తువులకు కానీ, మన చుట్టూ ఉన్న మనుషులకు కానీ, మనం ఎంచుకున్న సిద్ధాంతాలకు కానీ ఆత్మని జోడించొద్దని చెప్తున్నాడు. అసలు అష్టావక్రుడు చెప్పిన ఈ మాటలు ఒక్కొక్కటి పేపర్ మీద రాసుకొని నిజంగా ఆచరిస్తే సంవత్సరంలో అసలు మనిషికి అర్థం కానిదంటూ ఏది ఉండదు. ఆధ్యాత్మిక పరంగా, ప్రాపంచిక పరంగా అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. విమానం ఎలా ఎగరేయాలో తెలియకపోవచ్చు, ఒక ఫోన్లో ఛార్జింగ్ ఎలా చేయాలో తెలుసుకోపోవచ్చు, ఒక కంప్యూటర్ ఎలా రిపేర్ చేయాలో తెలియకపోవచ్చు. ప్రాపంచిక విషయాలు తెలిసినా ఏమీ కాదు, తెలియకపోయినా ఏమీ కాదు. ఎందుకంటే వాటిని ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. నీ ఫోన్ ఖరాబ్ అయింది, రిపేర్ చేసేవాడు ఉన్నాడు.
కానీ ఆత్మజ్ఞానానికి సంబంధించడంలో వేరేవాడు లేడు, నీకు ఆకలైంది, వేరేవాడు తిన్నా తీరదు, నీకు నిద్ర వచ్చింది, వేరేవాడిని పడుకున్నా నీకు నిద్ర వల్ల నీకు నిద్ర రాదు, సరిపోదు అది. అలాగే నీకు ఆత్మజ్ఞానమైంది, వేరేవాడికి రాదు అది. సో ఇది ప్యూర్లీ పర్సనల్. సో అష్టావక్రుడు చెప్తున్నవి వేరే వాటితో పోల్చుకొని చేసే విషయాలు కాదు. పూర్తిగా నువ్వే చూడు, నువ్వే ఆలోచించు, నువ్వే అవగాహన తెచ్చుకో, నువ్వే బయటికి రా, నువ్వే క్లియర్ చేసుకో. తద్వారా తెలుసుకో, గ్రహించేది లేదు, త్యాగం చేసేది లేదు, లయం లేదు, మోక్షం లేదు, ఏవీ లేవు. కాబట్టి వైరాగ్యం ఉంది, ఆ తర్వాత నిర్వేదం ఉంది, ఒక విరాగం ఉంది. అట్లా ఒకానొక స్థితిలో రమించు అని మాటి మాటికి చెప్తున్నాడు. సో ఆ తర్వాత అష్టావక్రుడు ఇంతకుముందే చెప్పుకున్న సూత్రం అంటే వాసన ఏవ సంసార ఇది సర్వ విముంచత తత్యాగో వాసనా త్యాగాత్ స్థితిరద్య యథాతథ. దీంట్లో కొన్ని విషయాలు చెప్పుకొని ముగిద్దాం. అవి చెప్పుకుంటే తప్ప తెలియదు, చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసే విషయాలు ఇవి. సరే, పుస్తకాలు చదివిన వాళ్ళకి కొంత తెలిసి ఉండవచ్చు. సో ఎన్ని రకాల వాసనలు ఉంటాయి అన్నది ఒక ఎంక్వైరీ. రకరకాల వ్యక్తులు రకరకాల వాసనలు చెప్పాడు. అష్టావకుడు చెప్తున్నది ఒకటే, అసలు వాసనలన్నీ ఒకటే, చూడదు ఉసుకో. కానీ ఒకానొక యోగి లేకపోతే పండితుడు దాన్ని బైఫర్కేట్ చేశారు. 3 రకాల వాసనలు ఉన్నాయి. ఒకటి లోకవాసన అన్నారు, అంటే నాకు ఈ లోకం వద్దు, స్వర్గం లోక ప్రాప్తి లేకపోతే ఇంకేదో లోక ప్రాప్తి వస్తుందని నిరంతరం ఆ యొక్క వాసన అనుభవించేవాడు. రెండవది శాస్త్రవాసన, అంటే అధ్యయనానికి సంబంధించి, సమాచారానికి సంబంధించి, పుస్తక జ్ఞానానికి సంబంధించి నాకే తెలుసు, అందరికంటే ఎక్కువ నేను తెలివైన వాడిగా ప్రవర్తించాలి, అందరికంటే ఎక్కువ జ్ఞానిగా ఉండాలన్న భావనతో ఉండడం. మూడోది దేహవాసన, నా శరీరం అందంగా ఉంది, అందరికంటే అందంగా కనబడాలి, నేను అందంగా లేను, నేను వికారంగా ఉన్నాను, నన్ను నేను బ్లేమ్ చేసుకుంటాను, ఇట్లాంటివన్నీ అనుకోవడం. సో లోకవాసన, శాస్త్రవాసన, అట్లాగే దేహవాసన, ఈ 3 వాసనలు వదిలేయి. ఆ తర్వాత ఈ 3 లేవనుకో, అసలు నీ అస్తిత్వం ఏంటి చెక్ చేసుకో. నీకు శరీరం పట్ల ఏ ధారణ లేదు, వేరే వాళ్ళకు ఉంది నీ శరీరం పట్ల, ఉండని నీకే ధారణ లేదు. తర్వాత చదువుకున్న సమాచారం మాత్రమే గుర్తించావు, అది నిజమైన జ్ఞానం కాదని గుర్తించావు, తద్వారా దాని నుంచి ఏ గుర్తింపు కోరుకోవడం లేదు, తద్వారా అది పోయింది. తర్వాత ఉన్న లోకం కాదు, వేరే లోకం ఉంది. చాలామంది ఆధ్యాత్మిక సాధకులు ఈ విషయాన్ని నమ్ముతారు, ఇంకో లోకం ఉంది, ఆ లోకంలో వెళ్ళి బాగుండాలి, పరలోకాలు ఉన్నాయి, రకరకాల బ్రహ్మలోకం ఉంది, శివలోకం ఉంది, ఇంకేదో బహిర్లోకం ఏవో చెప్తారు. అసలు ఉన్న లోకంలో చక్కగా ఉండు, ఉన్నది అనుభవించు. ఎందుకంటే నీలాంటి కోడి దమాకి ఏ లోకానికి పోయినా అక్కడ ఆ గింజలు ఏరుకొని తింటుంది. అది నీలాగే అందరు ఆ లోకానికి పోయారనుకో, అక్కడ కూడా వ్యత్యాసాలు వస్తాయి. సమానత్వం అనేది ఈ ప్రపంచంలో మనుషుల మధ్య ఉండదు. అది నీలో గుర్తిస్తే తప్ప నీలో మేలుకొనని ఒకానొక డైమెన్షన్. ఇప్పుడు రమణ మహర్షికి సమత్వం ఎవరు బోధించలే, తనకు తెలిసింది ప్రకృతి యొక్క మూల నియమం. సమత్వం ఉన్న చోట భేదబుద్ధి ఎలా ఉంటుంది? ఏ భేదం ఉండదు. కానీ ప్రపంచంలో ఉన్నందుకు చాలా ప్రాబ్లం వస్తుంది. నన్ను ప్రత్యేకంగా చూడు, వేరే వాళ్ళని చూడకు, నేను ప్రత్యేకం అని చెప్పినప్పుడు ఆ ఆత్మజ్ఞాని కావచ్చు, ఒక నిజంగా సుఖాన్ని అనుభవిస్తున్నవాడు, సాక్షిగా ఉన్నవాడు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే వదిలేసి వెళ్ళిపోయేది. చెప్తే అర్థం కాని మూర్ఖులతో ఎట్లా ఉండడం, ఎంతకని చెప్పాలి. సో అష్టావక్రుడు జనకుడికి చెప్తున్నది వాసన వదిలే, అక్కడితో అయిపోయింది, బాత్ కథం. కానీ మనకు చాలా శాస్త్రాల్లో కొన్ని బ్యూటిఫుల్ పోయమ్స్ కూడా ఉన్నాయి. లోకవాసనయ జంతో శాస్త్రవాసయాపిచ దేహవాసనయా జ్ఞానం యథా వన్నేవ జాయతే. అంటే శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన ఈ 3 లేనివాడు తక్షణం బంధాలు పోయి ఆత్మలో ఆనందంగా రమిస్తాడు. ఇప్పుడు మళ్ళీ 3 విషయాలు ఉన్నాయి. అష్టావక్రుడే చెప్పాడు, నీ మనస్సుకి ఏ వికారాలు లేవు, నీ మనస్సులో మంచి చెడులు లేవు, సుఖ దుఃఖాలు లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ నీ శరీరం దాని ప్రారంభం అనుభవిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల జ్ఞానులు రకరకాల వ్యాధులు వచ్చిపోయారు. సో శరీరానికి, జ్ఞానానికి, నీ ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు. నువ్వు మానసికంగా ఆత్మజ్ఞానం పొంది ఉండవచ్చు, శరీరం రకరకాల సమస్యలు అనుభవిస్తూ ఉండవచ్చు. రమణ మహర్షి మోకాళ్ళ నొప్పులతో చాలా సఫర్ అయ్యాడు. కొందరు గురువులు డయాబెటీస్తో సఫర్ అయ్యారు. కొందరు ఒక రకమైన అసహనాన్ని అనుభవించారు ఒక టైంలో. కొందరు వెన్నుపూస నొప్పితో అనుభవించారు. కొందరు బెడ్ రిడన్ అయిపోయారు.
అద్భుతమైన యోగా గురువు అయిన కృష్ణమాచార్య లాంటి వాడు శరీరం శుష్కించిపోయి చాలా సఫర్ అయ్యారు. అసలు యోగా చేస్తే ఎలాంటి సమస్యలు రావని చెప్పిన యోగా గురువులు చాలా సమస్యలు అనుభవించి మన ముందే చనిపోయారు. అయ్యంగార్ అంటే ఒకసారి చదివితే, అధ్యయనం చేస్తే, అంటే ఊరికే మూఢభక్తితో ఉన్న వాళ్ళకి ఇవేవి అర్థం కావు. సాక్షిగా చూస్తే తెలుస్తుంది ఏది ఏమిటి, ఏది ఎలా ఉంది, అట్లా చూడడం అంతవరకు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ప్రారబ్ధం అనేది ముగ్గురు సహజంగా అనుభవిస్తారు. ఒకడు బాలుడు, చిన్నపిల్లవాడు, రెండవది పిచ్చివాడు. వీళ్ళిద్దరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. కానీ చూడ్డానికి ఒక పిచ్చివాడు, ఒక బాలుడు, జ్ఞాని ఒకలాగా అనిపిస్తారని చెప్తారు. ఎందుకంటే ఒక పిల్లవాడికి ఇంకా ప్రపంచం అంటుకోలేదు, కానీ శారీరక ప్రారబ్ధం ఉండి ఉండవచ్చు. నేను ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఒక పిల్లవాడికి హృదయ సంబంధ వ్యాధి ఉందని తెలిసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు. నేను ఐసీయూలోకి వెళ్తే ఆశ్చర్యపోయాను. ఆ పిల్లవాడు నవ్వుతున్నాడు. అతని మనసులో ఏ కల్మషం లేదు. అతనికి తెలియదు తన ప్రాణం ఉంటుందా లేదా, అసలు వేటి పట్ల మమకారం లేదు, విరక్తి లేదు, వైరాగ్యం లేదు, పొందేది లేదు, కోల్పోయేది లేదు. అతని చేతిలో చిన్న బొమ్మ ఉంది, అదొక్కటే అటాచ్మెంట్. అతను సక్సెస్ఫుల్గా బయటపడ్డాడు. డాక్టర్స్ చెప్పారు ఆ పేరెంట్స్తో, మీ అబ్బాయి జరుగుతున్న దాన్ని జరగనిచ్చాడు కాబట్టి బతికి బయటపడ్డాడు. అతను ఏమాత్రం భయపడ్డా, అతను ఏమాత్రం కోఆపరేట్ చేయబడినా అతను బతుకుండేవాడు కాదు. ఆ తర్వాత ఇంకొక శాస్త్రంలో ఇలా చెప్పారు, వాసన 2 రకాలు. ఇది కూడా కొంచెం గమ్మత్తైన బైఫర్కేషన్. ఒకటి శుద్ధమైన వాసన, ఒకటి మలినమైన వాసన. కానీ 2 బంధాలే. అష్టావక్రుడు చెప్తున్నాడు, ఈ అన్ని వాసనలు అంటే లోకవాసన, శాస్త్రవాసన, అట్లాగే దేహవాసన ఒకరు చెప్పినవి, అది బంధమే. రెండవది ఒకటి శుద్ధ వాసన, రెండవది మలిన వాసన అని ఒక చర్చ ఉంది. సో శుద్ధవాసన అంటే నేను ముక్తి పొందాలి, నేను మంచిగా జీవించాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి అమ్మాయితో ఉండాలి, నేను నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి, నేను సమాజ సేవ, ఇవన్నీ శుద్ధ వాసనలు. మలిన వాసన అంటే నేను ఒకరితో శృంగారం చేయాలి, నాది గాంధాన్ని పొందాలి, నేను భోగాలు అనుభవించాలి, స్త్రీ సుఖం లభించాలి, కష్టాలు లేకుండా డబ్బు రావాలి, ఏదో ఒకటి నొక్కేయాలి, ఇదంతా మలిన వాసన. సో శుద్ధ వాసనలు అనేవి ఒక జ్ఞానానికి సంబంధించినవి గొప్పవి, మలిన వాసనలు అనేవి మంచివి కావు అని వాల్మీకి చెప్పాడంట. కానీ ఇప్పుడు అష్టావకుడు చెప్తున్నది దీనికి తాత. అసలు వాసన వాసననే అని చెప్తున్నాడు అంతే. నువ్వు స్వర్గాన్ని కోరుకో, ఒక బైక్ను కోరుకో, 2 ఒకటే. ఆ 2 అనుభవిస్తున్న మనసుల స్థితి ఒకటే. ఇలా చెప్పిన వ్యక్తి ఈ భూమి మీద అష్టావక్రుడు కాకుండా మరొకరు లేరు. ఎందుకు? ఇప్పుడున్న ఆధ్యాత్మిక గురువులు కూడా ఇట్లాంటి వాసనల్లోనే ఉన్నారు. వాళ్ళు రకరకాల విషయాల్లోనే పడి కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ జనాల్ని, వాళ్ళ భక్తులు విముక్తి చేయగలరు? అది అయ్యే పని కాదు. సో శుభకరమైన వాసనలు, మలిన వాసనలు, ఇదంతా మాయ. అలాంటివి ఏమీ లేవు. అట్లాగే లోకవాసనలు, శాస్త్రవాసనలు, దేహవాసనలు, ఇవి కూడా ఉండటానికి వీల్లేదు. నువ్వు దేహంలో ఉన్నట్టు కనబడడం వేరు, దేహం పట్ల నీకు వైఖరి ఉండటం వేరు. చదువుకోవడం వేరు, ఆ చదివే ఫైనల్ అనుకోవడం వేరు. నువ్వు పూజలు చేస్తున్నది, లేకపోతే గురువు కాళ్ళు పట్టుకుంటున్నది, ఇక్కడ బాగలేదు ఇంకెక్కడో బాగుండాలన్న కోరిక ఉండొచ్చు. సో ఇదేవి ఆత్మజ్ఞానికి ఉండాల్సిన లేదా జీవితం యొక్క మూల విషయాలను తెలుసుకోవాలని అన్వేషించే వ్యక్తి లక్షణాలు కావు కావు కావు. అష్టావక్రుడు మాటి మాటికి చెప్తాడు, విశ్వసాక్షి సుఖీ భవ్. అన్నిటినీ సాక్షిగా చూసేవాడు సుఖంగా ఉంటాడు. ఇది నేను చెప్తున్నా. ఇది ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. మిగతావన్నీ నిన్ను ముంచుతాయి లోపటికి, మిగతావన్నీ నిన్ను అర్పిస్తాయి, నిన్ను బాధ పెడతాయి. నీ వల్ల వేరే వాళ్ళకు ఉండే లాభం కంటే నువ్వు చేసే నష్టమే ఎక్కువ ఉంటుంది. లాభపడవచ్చు, నువ్వు నష్టపోతావు, నీ ప్రశాంతత పోతుంది. సాక్షి అన్నది సాధన కాదు, భాష వరకే. సో మనుషులతో ఉన్నప్పుడు కొన్నిసార్లు అది పక్కకు పెట్టి చర్చించే అంశం వచ్చినప్పుడు ఎరుకలో చేయవలసిందే. కానీ నీ మూలతత్వం సాక్షి అని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు బస్సులో నిద్రపోవచ్చు, అటు ఇటు తిరగచ్చు, బస్సు ఎక్కడ ఆపితే బాత్రూమ్ పోయి రావచ్చు, ఒక డాబాలో తినొచ్చు,
కానీ దిగుతున్నప్పుడు బ్యాగ్ మర్చిపోకు. అట్లనే నువ్వు సాక్షి ఉన్న విషయాన్ని మర్చిపోకు. అట్లాగే ఏ వాసనలు వికారాలు లేని వాడివి నువ్వని మర్చిపోవద్దు. నెవర్ ఫర్గెట్. సో ఇక్కడితో అష్టవక్ర మహాగీత 9వ అధ్యాయం పూర్తయింది. ఇంకెంత 11 అధ్యాయాలే. సో మనం ఇట్లా మెల్లగానే వెళదాం, తొందర ఏమీ లేదు. ఇప్పుడు అష్టవక్ర మహాగీతలో చెప్పిన రకరకాల విషయాల్లో ఒక్కొక్క వాక్యం రాసుకున్నప్పుడు మీకు జీవితం యొక్క సమగ్ర దృష్టి అది అర్థం చేసుకోవడం వల్ల సమగ్ర ముక్తి లభిస్తుంది. దీనికే సర్వాంగ ముక్తి అని పేరు. అన్ని దిక్కులా ముక్తి కలిగింది. నిన్ను బాధించే అంశం ఏది లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక జ్ఞాని ఎలా ఉంటాడన్నది స్థితి ఒకటి, ఒక జ్ఞాని నీకెట్లా కనిపిస్తున్నాడు, నీ వైఖరి ఏమిటనేది రెండవది. జ్ఞానికి వేరే వాళ్ళ వైఖరుల పట్ల తనకి ధ్యాస లేదు. చాలామందిని పిచ్చివాళ్ళన్నా జ్ఞాని పట్టించుకోలేదు, మహాత్ముడన్నా పట్టించుకోలేదు. పట్టించుకున్నావా ఇరుక్కుపోయావు. నువ్వు ఆ తర్వాత మహాత్ముడిలా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. అలా జరుగుతుంది. ఓన్లీ సాక్షిగా ఉండి కొంతకాలం చూస్తే తప్ప సమాజంలో ఎన్ని రకాల మూఢతలున్నాయో తెలియదు. సమగ్రంగా తెలుసుకోకుండా నువ్వు రంగంలోకి దిగితే నువ్వు అసమగ్రతను క్రియేట్ చేసే చచ్చిపోతావు. నీ వల్ల ఏ పని సంపూర్ణంగా పూర్తి కాదు. ఎందుకంటే నువ్వు దాన్ని సంపూర్ణంగా చూడనే లేదు. సగం చూసావు, ఒక నిర్ణయానికి వచ్చావు, అక్కడి నుంచి ఆవేశపడ్డావు, నినాదాలు చేసావు, ఉద్యమం నడిపావు. సరైన సమయానికి నీకు తెలియదు అసలు నువ్వేం చేస్తున్నావు. సమగ్రంగా తెలిసిన వాడు చెయ్యడు, చేస్తే సమగ్రంగా చేసేలా చూస్తాడు. అంతే తప్ప సగం చేయడం ఉండదు. సో అతను చేసిన కర్తాభావన లేకుండా చేసినప్పుడే సమగ్రంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైతే రకరకాల ఉద్యమాలు చేస్తున్నారో అందులో కర్త ఉన్నాడు. ఆ కర్తను బలపరుచుకోవడం కోసమే చేస్తున్నారు అదంతా. ఈ తప్పనే అనడం లేదు. అష్టావక్రుడు చెప్పే స్థితిలోకి రావాలంటే కర్తను వదిలేయవలసిందే. లైఫ్ ఈజ్ బీయింగ్ ఇన్ అబ్సల్యూట్ డూ నథింగ్నెస్. అకర్తా భావనలోకి రావడమే జీవితం. అసలు నువ్వు ఉన్నట్టు తెలియకూడదు. అట్లాంటి స్థితి ఎంతకాలం నువ్వు అనుభవిస్తే అది అత్యంత పరమోత్కృష్టమైన స్థితి నీ జీవితంలో. నిద్రపోతే నీకు తెలియకూడదు కదా. మెలకువలో కూడా నువ్వు పని చేస్తున్నప్పుడు, మనుషులతో ఉన్నప్పుడు తెలియకూడదు నువ్వు ఉన్నట్టు. అది వేరే వాళ్ళు ఒక్కొక్కసారి నువ్వు ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఏదో చెప్పవలసి వస్తుంది. అదొక వ్యవహారిక ప్రారంధం అంతవరకు. లోపల ఏ గింజుకోవడాలు, ఏ బాధ, ఏ ఆశ నిరాశలు ఏవి ఉండవు సరిగ్గా సాక్షి అర్థమైతే. ఇది నమ్మించే విషయం కాదు, ఆచరిస్తే తప్ప ఈ విషయం తెలియదు. ఇది నేను నా అనుభవసారంగానే చెప్తున్నాను. నన్ను చూసే వాళ్ళకి రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు, వాటితో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. నేనున్న స్థితి నాకు తెలుసు, అది అనుభవంగా తెలుసు. దాన్ని గొప్పగా చెప్పుకోవడం లేదు, అలాగని సాధించిందని చెప్పుకోవడం లేదు, అది నాకే సాధ్యమని చెప్పడం లేదు. అది సహజ స్థితి, ప్రకృతి స్థితి. అప్రయత్నత దాని యొక్క మూల శ్రోత. అర్థమైన వాడు అదృష్టవంతుడు, అర్థం కానివాడు ఇంకా అదృష్టవంతుడు. ఎందుకంటే అర్థం చేసుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. సో అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ సరస్వతి.